నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం। నేను మీ శ్రీనివాస్। దళిత వర్గాల్లో పుట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి పదవికి వన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్యని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అత్యంత పేదరికంలో పుట్టి పేద ప్రజలకు ఎంతో సేవ చేసిన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు। మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు। ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికి కొనసాగుతున్నాయని ఆ పథకాలను అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు। ముఖ్యమంత్రిగా పనిచేసి ఏనాడు అవినీతి మరక అంటని రాజకీయ నీతిజ్ఞుడు డాక్టర్ దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు। డాక్టర్ దామోదరం సంజీవయ్య జీవితం భావితరాలకు ఆదర్శనీయంగా ఉండాలని అటువంటి జీవితాన్ని గడిపిన ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు। కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, డాక్టర్ దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందండి। ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది। ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవటం, కష్టపడుతూ విద్యను అభ్యసించటం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం। మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు। వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుగోలుతనానికి నిదర్శనం। అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వారు ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు। కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు 51 సంవత్సరాలు అంటే ఎక్కువ కావచ్చు, కానీ పిన్న వయసులోనే వారు దూరం అవడం జరిగింది। అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం జరిగింది। ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు, అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు। సంజీవయ్య గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి చేరుకోవటం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి। పాత రోజుల్లో నాకు గుర్తుండి పాత మున్సిపాలిటీకి దామోదరం సంజీవయ్య మున్సిపాలిటీ పేరుండేది అనుకుంటున్నాను ఒంగోలులో। అదే ఇప్పుడు కూడా దాన్ని పెట్టారా? అదే మార్కెట్కి ఉంది। అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకుంటే ఉండటం, విగ్రహాలు ఉండటం, వీరేంటి, వీళ్ళ చరిత్ర అనేది భావితరాలకు తెలిసే విధంగా వాటికి ఉండటం చాలా సంతోషదాయకం। వారందరూ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు టౌన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది। ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని, సేవల్ని స్మరించుకుంటున్నాము। అదేవిధంగా స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము। ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను। అందరికీ నమస్కారం। ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది। మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి।
చాలా కష్టపడి ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైకెదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర్ సంజయ్ గారు. ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదర్ సంజయ్ గారే. అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర్ సంజయ్ గారే. అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర్ సంజయ్ గారే. అలా అంతేకాకుండా మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్యులుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి గొప్ప దళిత నాయకుడిగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు. సహకార ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. నెల రోజుల పాటు కేంద్ర సహకార బ్యాంక్, మహిళా సమాఖ్య, చేనేత, గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు, మార్కెటింగ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. సదస్సులు, ప్రదర్శనలు, శిక్షణా తరగతులతో పాటు పలు రకాల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ చినబోబులేసు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి బి శ్రీనివాసరెడ్డి, పీడీసీసీ బ్యాంకు సీఈఓ బిందు ప్రత్యూష, నాబార్డ్ అధికారి పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటరామరెడ్డి, డిఎస్ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. నేను అందరికీ గ్రూపులో షేర్ చేశాను. ఈ బ్యానర్స్లో పోస్టర్స్ అన్ని నేను చూడాల్సిందిగా కోరుతున్నాను. డిపార్ట్మెంట్ అనేది కాకుండా సొసైటీస్, డిపార్ట్మెంట్ ఏ యాక్టివిటీస్ చేసినా కూడా కోఆపరేటివ్ రంగంలో ఉన్న అందరూ కూడా దీన్ని తప్పనిసరిగా ఏ యాక్టివిటీ మీరు ఇది చేస్తున్నారో అది కూడా మీ యాక్షన్ ప్లాన్ లో పెట్టి అది ఫైనల్ చేయగలిగి మీ మినిట్స్ తో పాటు అది కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. Committee is sending that is under proposal to yes. You have to come up with a clear action plan. School education నుంచి వాళ్ళు చేస్తారు. Training is given for the banks, the staff, teachers, every year budget will be there. So BCCB can propose for conduct of trainings. FCA అయితే యాక్చువల్గా మనం పిలవడానికి కాదు అన్నట్టు 12 బట్ FCA నుంచి వచ్చింది. మన దగ్గర 12 మోడల్స్ ఆల్రెడీ రెడీ అయ్యాయి. లిస్ట్ కూడా మీకు పంపిస్తాను నేను. 500 FT ఉన్నాయి, 1000 FT 3. మా రీపే చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. మీకు రిక్వైర్మెంట్ ఉంటే కైండ్లీ రైట్ టు us. మా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ మీకు అందుబాటులోనే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. గవర్నమెంట్ రేట్ ప్రకారం మీరు ఏదంటే దాన్ని పే చేస్తాం. ఈ దీంట్లో పెట్టడం కూడా సో FCA కూడా వస్తుంది కానీ లేకపోతే అగ్రికల్చర్ జేడీ గారు కూడా ఉన్నారు. ఎట్లాగా మనం ఆగస్టు దాంట్లో చేసినప్పుడు కూడా ఈ బ్యానర్ కింద కొంత ప్లాంటేషన్ కూడా చేయవలసింది కాదని జిల్లాలో ప్రకృతి వ్యవసాయ అమలు తీరు పరిశీలనతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతుల జీవన విధానంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో దానిపై అధ్యయనం చేసేందుకు జిల్లాకు వచ్చిన అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం రైతు సాధికారత సంస్థ, ప్రకృతి వ్యవసాయం, గ్రామస్థాయి వాలంటీర్లు, మాస్టర్ ట్రైనర్లతో సమీక్షించారు. బృందం సభ్యులు సమితా వాసుదేవన్, మైత్రేయ ఘాష్, రాజీవ్ కుమార్ రౌల్, మహమ్మద్ ఆరిఫ్లు కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం జిల్లాలో అమలు తీరు, ఇతోధికంగా తాము అందిస్తున్న ఫలాలు ఎంతమేర రైతులకు అందుతున్నాయనే దానిపై బృందం అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలతో పాటు రైతులతో మాట్లాడి వారి సేవ చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై సమీక్షించడం జరిగిందని రైతు సాధికారిత సంస్థ రాష్ట్ర కార్యదర్శి గోపీచంద్ తెలిపారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ఏడి సుభాషిన్తో పాటు ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. నిన్న ఈవేళ ప్రకాశం జిల్లాకి అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రపిక్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 4 మెంబర్స్ వాళ్ళు ఏంటంటే రూరల్ లైవ్లీహుడ్స్ థీమ్ మీద పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ దాతృత్వ సంస్థ నుంచి మనకి ఇతోధికంగా సహాయ సహకారాలు 2017 సంవత్సరం నుంచి అందుతూ ఉన్నాయి. కార్యక్రమాల ఏ రకంగా అమలు జరుగుతుందో కార్యక్రమాల మన అమలు సరళిని చూసి రైతాంగానికి ఎంతవరకు చేరువవుతుంది ప్రకృతి వ్యవసాయ విధానాలు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ జీవన విధానాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఎటువంటి మార్పులు చేకూరుతున్నాయి, వీటిపైన గ్రామ స్థాయిలో మన రైతులు తర్వాత ప్రకృతి వ్యవసాయ కార్యకర్తల ద్వారా విషయాలన్నీ తెలుసుకొని వారి ద్వారా కార్యక్రమాన్ని ఇంకా బలోపేతంగా ఏ రకంగా తీసుకెళ్తే బాగుంటుంది అనే అంశాలపైన వాళ్ళు చాలా క్రూషియల్గా రైతులందరితోనూ కూడా కేడర్తో కూడా మాట్లాడడం జరిగింది.
సో దీనికి ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని ఇతోధికంగా ఇంకా మన రైతాంగానికి బాగా చేరువ చేయడానికి వాళ్ళ సలహాలు వాళ్ళ సంప్రదింపులతో వాళ్ళు సీనియర్ మేనేజ్మెంట్తో వారు మాట్లాడి వాళ్ళు ఇచ్చే సలహాల మేరకు ఇంకా అభివృద్ధి పరిచే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రకృతి వ్యవసాయ విభాగంలో గ్రామంలోని రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాము. మొదటగా ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మోనోక్రాప్లోనే చేయించే వాళ్ళము. కానీ ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్, యూనివర్సల్ మోడల్స్ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నమూనాలు వేయించి తర్వాత మేము సహజ సిద్ధంగా ఆవు పేడ, ఆవు మూత్రము, తర్వాత చెట్ల ఆకులతోనూ కషాయాలు, ద్రావణాలు, ద్రవజీవామృతం, ఘనజీవామృతం, బీజామృతాలు తయారు చేసి ఈ పంటలకు అప్లై చేయిస్తాము. ఏ పురుగు వచ్చినప్పటికీ కూడా మేము పురుగు మందులు ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే మేము ఆ పురుగుల నివారణ కానీ, తెగుళ్ళ నివారణ కానీ ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటాము. గ్రామ స్థాయిలో వివో పరిధిలో ఉన్నటువంటి మొత్తం రైతులందరితో కూడా మేము ఇట్లా చేయిస్తూ ఉంటామండి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సేవలు చాలా కీలకమని, అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జిల్లా పోలీసు శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. చీమకుర్తిలో జిల్లా ఫైరింగ్ రేంజ్లో పోలీసు అధికారులు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ సాధనను ఎస్పీ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫైరింగ్లో ప్రతి అధికారి పాల్గొని మెళకువలు నేర్చుకుని సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఫైరింగ్ రేంజ్లో క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యతమైనది అన్నారు. ఫైరింగ్ రేంజ్ అధికారుల సూచనల మేరకు ఫైరింగ్ జాగ్రత్తగా ఏకాగ్రతతో చేయాలని, ప్రతి ఒక్క బుల్లెట్ టార్గెట్ వైపే బుల్స్ అయ్యే విధంగా తర్ఫీదు పొందాలన్నారు. కొత్తగా వచ్చిన ఆయుధాల గురించి పూర్తి స్థాయిలో తర్ఫీ పొంది అత్యవసర సమయాల్లో ప్రజల, ప్రభుత్వ, ధన, ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్, యశ్వంత్, కె శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, సింగిల్ విండో విధానంలో అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆదేశించారు. ప్రకాశం భవనంలో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధిలో జిల్లాను ముందు వరుసలో నిలపాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో 2024 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 437 దరఖాస్తులు అందగా 421 ఆమోదించినట్లు తెలిపారు. ప్రోత్సాహకాలకు సంబంధించి 199 దరఖాస్తుల్లో 193ని 7.17 కోట్ల మేర అందించేలా సిఫార్సు చేసినట్టు వివరించారు. ఎందుకంటే ఎప్పుడైతే వస్తూ ఉంటే మనం వస్తూనే ఇవ్వాలి కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అచీవ్మెంట్ కూడా వీక్లీ నెక్స్ట్ రివ్యూ కమిటీ కట్టడం ఓఎన్టీసీ గురించి మోర్ రిజిస్టర్ చేయమని చెప్పేసి వాటి ఉన్న హెడ్యూల్స్ని లాస్ట్ టైం డిస్కస్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మీరు పెట్టినది ఎస్పీసీ మీటింగ్స్ ఫర్ కంట్రీ ఆన్ January 10th and February 1st.
total of 198 proposals have been forwarded. Out of which 196 are recommended. We are part the cases. ఇంక్లూడింగ్ ఎప్పుడు అంటే ఏవైతే ఎలిజిబిలిటీ ఉంది ఫుల్ షేప్లో ఉంటే వాటి మాత్రం ప్రాసెస్ అవుతుంది. అది అర్థమైంది. మీరు పంపారు, వారు యాక్సెప్ట్ చేశారు, 3 రిజెక్ట్ చేశారు. కొత్తగా వేరే ఏమీ క్లెయిమ్స్ లేదా అని ఎందుకు అది ఇప్పుడు మీకు 1 month 2 months ప్రాసెస్ ఇవి అన్నీ కూడా పాతది. వీటిలో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలో కొత్తగా కూడా ఉంది ఇంక్లూడింగ్. ఇవి అన్నీ కూడా యూ క్లియర్డ్ బై February 1st. అర్థమైందా? గెటింగ్ వాట్ అండ్ తర్వాత ఏం క్లైమ్స్ లేదా? కొత్తగా మీరు ఇప్పుడు ఈ మీటింగ్స్ పెట్టడానికి ఏమేమి పెట్టలేదా? కొంచెం గ్యాప్ వచ్చింది. ఎంత పెండింగ్ ఉంది? ఇంకా 500-600 ఉంది. మరి ఎందుకు అంత ఎప్పటి నుంచి డిలే, ఎప్పటి నుంచి పెండింగ్? మిగితే ఇదే బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? ఆ పెండెన్స్ పెట్టండి. సింగరాయకొండ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 2 10వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బెల్లం వెంకట లోకేష్ అనే విద్యార్థిపై పి చైతన్య దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేటు హాస్పిటల్కి విద్యార్థి తల్లిదండ్రులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వెంకట లోకేష్ను మెరుగైన చికిత్స కోసం 108లో ఒంగోలు రిమ్స్లో చేర్పించారు. స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థుల పట్ల పర్యవేక్షణ లోపం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన విద్యార్థి తమ కుమారుడితో పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. చెప్తున్నాడు సార్ 3 సార్లు కొట్టారు. పక్క కనపడుతుంది కదా. రాజకీయాలలో విలువలు విశ్వసనీయతకు మారుపేరైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనందరికీ గర్వకారణమని మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ అన్నారు. స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సంజీవయ్య విగ్రహ కమిటీ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనేకమైన వరకు పాలించినటువంటి కారణం అనేక రకాల కార్యక్రమానికి వచ్చేసిన మరి ఈ కార్యక్రమానికి అది డిపార్ట్మెంట్ వారు ఆలోచన విధానం అని స్పష్టంగా చెబుతుంది. ఏంటంటే నిలువలేని కొనియాడుతూ ఈ సందర్భంగా పలువురు వక్తలు డాక్టర్ దామోదరం సంజీవయ్య త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ యాదాల రాజశేఖర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డాక్టర్ గుర్రాల రాజు విమల్, వేమ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, లెమ్యూల్ రాజు, జగజ్జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. దయచేసి మీరు ఎవరు లెగవద్దు, అక్కడే కూర్చోండి. ఈరోజు ఒక రాజకీయ పార్టీలో ఒక చిన్న రాజకీయ పదవి పొందడానికి ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం, ఇన్ని కష్టాలు పడతా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అన్న రాజు విమల్ అన్నకి తెలుసు, ఇంతకుముందే వెళ్ళిన మన వేమ శ్రీనివాసరావు గారికి తెలుసు, పెద్దలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉంటే అప్పుడు 60లో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అంటే ఆశామాషిన. ఎంత గొప్ప దేశభక్తి ఉండాలి, ఎంత గొప్ప రాజకీయ చాకచక్యం ఉండాలి, రాజకీయ చతురత ఉండాలి, ఎంత గొప్ప సేవాభావం కలిగి ఉండాలి. కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉండొచ్చు, దామోదరం సంజీవయ్య దళితుడు కాబట్టి ఆ రోజు ఒక దళితుడు అవసరం కాబట్టి వారిని ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి మన వాళ్ళు అంటూ ఉండొచ్చు. కానీ అది వాస్తవం కాదు. 1960 నుంచి 62 సంవత్సరం వరకు 2 ఏళ్ల పాటు మాత్రమే పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 ఏళ్లకే తట్టుకోలేకపోయారు ఆ రోజు ఉన్నటువంటి అగ్రకుల నాయకులు. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, కమ్యూనల్ జీవో పేరుతోటి ఈరోజు
ఎస్సీ ఎస్టీలు ఏవైతే ఉద్యోగాల్లో మరియు పదోన్నతుల్లో రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారో అది ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా ఉన్న దినాల్లో కమ్యూనల్ జీవో పేరు మీద తీసుకొచ్చిన దాని ఫలితమే వారు ఈరోజు మనం దామోదరం సంజీవయ్య గారి యొక్క 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఏదో ఆషామాషి విషయం కాదు. ఆయన అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కర్నూలులో ఒక సభ పెట్టారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అయితే దామోదరం సంజీవయ్య గారి ఇంటిని ఆయన సందర్శించడం జరిగింది. ఆయనతో పాటు మేమందరం కూడా వెళ్ళి చూసే ఒక గొప్ప అదృష్టం మాకు కలిగింది. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఒక చిన్న ఇల్లు, అది కూడా మామూలుగా అప్పట్లో తాటాకులు, ఇప్పుడు రేకులు వేసి దాన్ని అట్లా సున్నం కొట్టి పెద్దవాళ్ళు వస్తున్నారని దాన్ని రెడీ చేసి పెట్టారు. కరెక్ట్గా 1 సెంటు 2 సెంట్లో ఉంటుంది అంతే. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి, అంటే అంత భవంతి కూడా లేనటువంటి పరిస్థితులు ఆయన గురించి నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలో అటువంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఇంకొకరు ఉండి ఉండరు. నేను రీసెంట్గా ఒకటి విన్నానన్నా, మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో లోకలోకలు ఉండే అనేది అప్పుడు అనుకుంటా ఉన్నారు. ఆయన అవినీతి చేస్తూ ఉన్నాడు అని కేంద్ర కమిటీకి ఫిర్యాదులు వెళ్తే కేంద్రం ఒక కమిటీని వేసి ఆయన జీవన స్థితిగతులు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి అని తెలుసుకునేందుకు ఒక కమిటీ పోతే కర్నూలులో వెళ్తే వాళ్ళ అమ్మ బయట పొయ్యి మీద అన్నం వండుతూ ఉంది, కట్టెల పొయ్యి మీద ఊతా. అది చూస్తూ ఉంటే ఎవరయ్యా అంటే దామోదరం సంజయ్ గారు అమ్మ అని చెప్పారు. ఇక ఆయన ఎంక్వైరీ కమిటీకి వచ్చిన అతను కారు కూడా దిగకుండా ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నిజాయితీ ఏంటి, ఆయన కుటుంబ స్థితిగతులు ఏంటి అని కేంద్రానికి తెలియజేశారు. సో ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు బతికే విధంగా సంపాదించుకుంటున్నాను. ఈ రోజుల్లో ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తల్లికి కూడా గ్యాస్ పొయ్యి కూడా కొంటే ఏదైనా అవినీతి మరకలు వస్తాయేమోనని అటువంటి నిజాయితీ కలిగినటువంటి కుటుంబం వ్యక్తి, గొప్ప వ్యక్తి. రంజాన్ మాసం ప్రారంభానికి ముందు షబే బరాత్ పండుగ జరుపుకొని మృతి చెందిన వారిని స్మరించుకుంటామని కబ్రస్థాన్ కమిటీ కార్యదర్శి షేక్ జిలానీ అన్నారు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలోని కబ్రస్థాన్ను విద్యుత్ దీపాలతో అలంకరించి షబే బరాత్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగకు ప్రాముఖ్యత ఉందని, అందుకోసం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ నిధులతో ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేసి ముస్లింలకు అందించడం జరిగిందని జిలానీ తెలిపారు. షబే బరాత్ నాడు జాగారం చేసి కబ్రస్థాన్లోని వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్ద నివాళులర్పించి దువా చేస్తారని అన్నారు. ఇది ముస్లిం సోదర సోదరిమణులకు ఒక ప్రాముఖ్యమైన పండుగని తెలిపారు. ముస్లిం సోదర సోదరిమణులు అందరికీ షబే బరాత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ఉన్న కబ్రస్థాన్ సరిపోకపోవడంతో గత ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముస్లిం పెద్దలు, వామపక్ష నేతలను పిలిపించి ఆ 2 ఎకరాల కంటే దగ్గరలో 3 ఎకరాల స్థలాన్ని కబ్రస్థానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. స్థలం కేటాయింపుతో పాటు ఆధునీకరించి అన్ని హంగులు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పఠాన్ హనీఫ్ ఖాన్, కబ్రస్థాన్ కమిటీ సభ్యులు ఎస్కే మహబూబ్ సుబానీ, ఎస్కే మస్తాన్ వలీ, పి అబ్బాస్ ఖాన్, ఎస్కే అబ్దుల్లా జాగారం పండుగలో పాల్గొన్నారు. ఈ షబే బరాత్ పండుగ శుభ సందర్భంలో ఒంగోలు పట్టణంలోని ముస్లిం సోదర సోదరిమణులకు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా షబే బరాత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒంగోలులో ప్రతి సంవత్సరము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క షబే బరాత్ పర్వదినం నాడు రాజకీయ నాయకుల సహకారంతో ప్రతి సంవత్సరము జంగిల్ క్లియరెన్సు, లైటింగు, పెయింటింగ్ ఎంత చేయించుకుంటా చాలా ఆనందంగా మనం షబే బరాత్ పండుగ, జాగరం పండుగ వచ్చి చనిపోయినటువంటి పూర్వీకులందరికీ నివాళులు అర్పిస్తూ ఇక్కడ తెల్లవారుజామున 4:30 గంటల వరకు ముస్లిం సోదరులు వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ యొక్క ఖబ్రస్థాన్ను
మనకు చనిపోయినటువంటి వాళ్ళకి ఖననం చేయటం కాబట్టి మనకు స్థలం సరిపోక మనకు ప్రభుత్వము గతంలో 2020-21లో 2 ఎకరాలు మనకు 2 ఎకరాల వరకు మన దశరాజుపల్లి రోడ్లో కేటాయించడం జరిగింది. దాని భాగంగా కోర్టులో కూడా మనం వాద్యం చేసి మనకు అనుకూలంగా తీర్పు రావటం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రియతమ నేత ఎమ్మెల్యే గారు పిలిపించి మా ముస్లిం మత పెద్దలను అలాగే మన యొక్క వామపక్షాల పౌర హక్కుల నాయకులను అందరిని పిలుచుకొని మనం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మాట్లాడిన తర్వాత వారు ఒకే మాట చెప్పారు, ఇక్కడ ఆ సమస్య కొద్దిగా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీకు రెండవ ఖబరస్థానం 2 ఎకరాలు కాదు 3 ఎకరాలు మీకు అందుబాటులో మీకు సమంజసమైన స్థలం మీకు ఒప్పుకున్న తర్వాతనే పూర్తిగా అభివృద్ధి చేసి ఆ స్థలం మీకు ఇచ్చిన తర్వాతనే ఈ స్థలంలో నేను పార్క్ కట్టడం జరుగుద్దని తెలుగుదేశం కార్యాలయంలో సుమారు 300 మంది ముందు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన మాట మీద మాకు పూర్తిగా విశ్వాసం ఉండి ఎమ్మెల్యే గారు ఒకసారి చెప్పిన తర్వాత మాటకు కట్టుబడి ఉంటారని చెప్పే నమ్మకంతో మనము సరే అని ఒప్పుకొని రావడం జరిగింది. ఒంగోలు నగరంలోని ముస్లిం ఖబరస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో షబే బరాత్ పండుగ సందర్భంగా ఈ ఖబరస్థాన్ అభివృద్ధి ఎంతో బాగుంది. ఇక్కడ ఉన్న కొన్ని చిన్న చెట్లు పెరగడం కానీ అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా దాన్ని మొత్తం క్లియర్ చేశారు. దానికి అవసరమైన 5 లక్షల రూపాయల నిధులను ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కేటాయించారు. వారికి ముస్లిం సమాజం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఖబరస్థాన్ డెవలప్మెంట్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా కృషి ఎంతో ఉంది. ఆయన సహకారం, గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సహకారం, ఈ ఖబరస్థాన్ కమిటీ వారి విశేష కృషి కూడా ఈ ఖబరస్థాన్ డెవలప్మెంట్కు ఎంతో దోహదపడింది. గతంలో ఉన్న ఖబరస్థాన్ ఎలా ఉందో, గత 10 సంవత్సరాల నుంచి ఉన్న ఖబరస్థాన్ ఈ డెవలప్మెంట్ ఎలా ఉందో ఒంగోలు నగర ముస్లిం ప్రజలను గమనిస్తున్నారు. ఈ షబే బరాత్ సందర్భంగా ఈ అభివృద్ధికి దోహదపడిన మా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఒంగోలు నగర ముస్లిం ప్రజలకి, అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నిన్ను చూడాలని తప్పించే నా కనులకు ఎలా చెప్పను నువ్వు నా ఎదలో ఉన్నావని, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటుంది ప్రేమ, నీకోసం మళ్ళీ మళ్ళీ మరణిస్తాను, ఎన్నిసార్లైనా జన్మిస్తాను. ఇలా ప్రేమని హృదయంగా వర్ణిస్తారు కవివరేణ్యులు. ఎవరెంతగా నిర్వచించినా, కవితలల్లినా పూర్తి కాని ఓ మహత్తరమైన భావనే ప్రేమ. 2 అక్షరాలతో మొదలై 2 మనసులను పెనవేసే మహామంత్రం. ఇతిహాసాల నుంచి నేటి వరకు ఎంతోమంది ఆ జపం చేసిన వారే ప్రేమికులై తరించిన వారే. అందుకే ప్రేమికుల కోసం ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి వ్యాలంటైన్ డే ప్రేమికుల దినోత్సవం అనుకూలమైందిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం వెనుక అసలు విషయం వేరే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆ రోజే అనుకూలమైందిగా భావిస్తారు. ఇంతకీ ప్రేమికుల రోజుకి ఉన్న చరిత్ర ఏమిటి అనేది చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంగతం చెయ్యి. పచ్చదనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంగతం చెయ్యి. ఎదకు సంవతం చెలిమే ఎదకు సంవతం చెలిమే.
వ్యాలంటైన్ పేరు ప్రేమికుల రోజుకు పర్యాయ పదంగా మారిపోయింది. ఇంతకీ వ్యాలంటైన్ ఎవరు? 3వ శతాబ్దంలో రోమ్ నగరంలో నివసించి సెయింట్ వ్యాలంటైన్ ఒక క్రైస్తవ ప్రవక్త అని చాలా మంది నమ్ముతారు. ఆ కాలంలో రెండో క్లాడియస్ పాలనలో రోమ్ సామ్రాజ్యం ఉండేది. పురుషులు వివాహాలు చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న భావనతో ఆయన వాటిని నిషేధించారు. పురుషులు పెళ్లిళ్లు చేసుకోకూడదన్న రోమన్ చక్రవర్తి ఆదేశాలు వ్యాలంటైన్కు నచ్చలేదు. దీంతో చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి వ్యాలంటైన్ని చెరసాలలో పెట్టి మరణశిక్ష విధించారు. అయితే జైల్లో జైలరు కుమార్తెతో వ్యాలంటైన్ ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేయటానికి ముందు వ్యాలంటైన్ తన ప్రియురాలికి ప్రేమలేఖ పంపించాడు. ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లూపర్ కాలియా అనే వేడుకను చేసుకునేవాళ్లు. ఈ వేడుకల్లో భాగంగా కాగితంపై అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్స్లో వేసేవారు. తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ చీటీలు తీసేవారు. ఆ స్లిప్పుల్లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ యువతి అతడికి ప్రేయసిగా ఉంటుంది. ఇలాంటి జంటలు కొన్నిసార్లు వివాహాలు కూడా చేసుకునేవాళ్లు. ఈ సాంప్రదాయం నుంచి వ్యాలంటైన్స్ డే వచ్చిందని కొందరు బలంగా నమ్ముతారు. ఫిబ్రవరి 14న సెయింట్ వ్యాలంటైన్ మరణించడంతో అతడికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ని జరుపుకోవాలని చర్చ్ సూచించింది. తమ ప్రేమని వ్యక్తం చేయడానికి సెయింట్ వ్యాలంటైన్ పేరు వాడటం మొదలుపెట్టారు. క్రమంగా అది వ్యాలంటైన్స్ డేగా స్థిరపడిపోయింది. వ్యాలంటైన్స్ డే అనేది తొలిసారిగా 496వ సంవత్సరంలో జరుపుకున్నారని చెప్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటున్న కొన్ని దేశాల్లో మాత్రం దీనిని నిషేధించారు. ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియాలో నిషేధం కొనసాగుతోంది. వ్యాలంటైన్ డే ఇస్లాంకు వ్యతిరేకమని, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది. మన దేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని హిందూ అతివాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీని కారణంగా విచ్చలవిడి శృంగారం, మద్యపానం పెరుగుతుందనేది వారి వాదన. జిల్లాలోని దివ్యాంగులకు ప్రకాశం భవనంలోని మీకోసం సమావేశ మందిరంలో ఈ నెల 15వ తేదీ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని కోరారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన 15/2/2025 నాడు దివ్యాంగులకి స్పెషల్గా ప్రత్యేక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది, ఈ గ్రీవెన్స్ అనేది కూడా జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు మరియు అసోసియేషన్స్ అభ్యర్థులందరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారి అభ్యర్థనల మేరకు మేడం గారు కూడా స్పెషల్గా వీరికి అంటూ ఒకటి గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దీనికై మేడం గారికి మేము సంప్రదించగా ప్రతి మొదటి శనివారము ఈ కార్యక్రమాన్ని సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరపవలసిందిగా ఆదేశించి ఉన్నారు. కానీ పరిపాలన దృష్ట్యా మొదటి శనివారము అది వాయిదా పడింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనము ఈ నెక్స్ట్ 15వ తేదీ
శనివారం రోజు జరుపుకుంటున్నాము. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని త్వరితగతిగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పాటుపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న జవాన్ల సేవలు వెలకట్టలేనివని జేసీఐ ఒంగోలు అధ్యక్షుడు మేడిశెట్టి వెంకట సుబ్బారావు అన్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఒంగోలు ఏకేవికే కళాశాల పుల్వామాలో అమరులైన జవాన్ల సంస్మరణ కార్యక్రమాన్ని జేసీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సరిహద్దుల్లో రాత్రి పగలు తేడా లేకుండా అహర్నిశలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తూ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన వీర జవాన్ల త్యాగం మరవలేనిదని అన్నారు. ముష్కరుల చేతిలో వీరమరణం పొందిన వీర జవాన్ల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని భరతమాత సేవలో తరించాలని అన్నారు. కార్యక్రమంలో జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. మనకి ఒక సైన్యాది విజయం కోసం వాళ్ళు చేసిన తప్పుని మన భారత సైన్యం తిప్పికొట్టి మనకి మంచి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళకి భయం అనేది చూపించిన రోజు కూడా మనం అనుకోవాల్సింది. ఈరోజు ఇలా మన భారత జవాన్లకి వాళ్ళు చేసే కృషికి మనం ప్రతి ఒక్క భారత జవాన్కి పేరున ధన్యవాదాలు. మంచి విలువలు, మంచి క్రమశిక్షణ నేర్పించాలని, యువతను సరైన మార్గంలో పెట్టాలని ప్రతిజ్ఞ తీసుకొని యువతకు అవసరమైన కార్యక్రమాలు చేసేటువంటి ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మొత్తం ఐడెంటిఫై చేశారు మ్యాప్తో సహా. కానీ దొంగ దెబ్బ కొట్టాలని కొట్టవచ్చు, కానీ దొంగ దెబ్బ కొడితే శాశ్వతంగా నిలిచిపోరు. అమరులు కావాలంటే డే టు డే ఫేస్ టు ఫేస్ ఢీకొంటేనే అప్పుడు చనిపోయినా కానీ అమరులు అవుతారు, కానీ దొంగ దెబ్బ కొట్టి చనిపోతే అమరులు కాదు. అందుకని అలాంటి వ్యక్తులుగా మీరు కూడా మాజీ సైనికుడిగా దేశానికి విశేష సేవలు అందించిన పంతంగి జ్యోతియ్య చేసిన సేవలు మరవలేనివని అద్దంకి సంగీత సాహిత్య సేవా సంస్థల ప్రతినిధులు అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గాడేపల్లి దివాకర్ దత్తు, యోగ గురువు సిహెచ్ శేషారెడ్డి, తాళ్లూరు వెంకట సుబ్బయ్య, మన్నం త్రిమూర్తులు, పంతంగి ఆంజనేయులు, చప్పిడి వీరయ్య, మేదరమెట్ల భద్రయ్య, మల్లాది శ్రీనివాసరావు, చుండూరి మురళి, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళ నాన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నేత్రాలు రెండు ఇంకో ఇద్దరికి ఉపయోగపడేలాగా 100 మందికి పైగా ఈ అద్దంకి గ్రామ పరిసరాల్లో నేత్రదానం చేసిన వాళ్ళల్లో ప్రప్రథముడుగా నిలుస్తాడు పంతంగి జ్యోతయ్య. తర్వాత మనకి మంచి గుర్తులు స్మృతులు అద్దంకిలో ప్రజలకి గుర్తుండేటట్టు చేసి వెళ్ళిపోయిన మహానుభావుడు ఆయన అద్దంకిలో ఆ నలుగురిలో ఒకరుగా పేరుగాంచి ప్రముఖమైన సేవలు అందించారు. చెట్లు నాటడం కానీ, పేదలకి అన్నదానం సమకూర్చడం కానీ ఇటువంటి ప్రముఖమైన సేవా కార్యక్రమాలు చేశారు. మొన్న ఒక రోటరీ సభలో ప్రముఖ గాయని కొండవీటి జ్యోతిర్మయ్య మాట్లాడుతూ కాకినాడలో మహాప్రస్థానం మనలో ఉన్నటువంటి మానవతా విలువలను బయటికి తీసుకొచ్చి నిస్వార్థంగా సేవ చేస్తే ఎలా ఉంటారు అనే విషయాన్ని మన జ్యోతి గారు కార్యరూపంగా చేసి చూపించారు. ఆకలి అనేది తెలియనీయకుండా ఎంత దూరంలో ఉండా మండు టెండలో 4 చక్రాల మీద మిగిలినటువంటి ఆహారాన్ని ఆర్టీసీ బస్టాండ్కి కానీ, సింగరకొండలో ఉన్న వృద్ధులకు కానీ, లేదా మూగా చెవిటి స్కూల్లో కానీ ఏ విధంగా ఎలాగా సర్వీస్ చేశారో మనందరికీ కళ్ళెదురుగా కనిపించినటువంటి విషయాలన్నమాట. సో అందుకని మనము ఎప్పుడూ కూడాను జ్యోతి గారిని మర్చిపోలేనటువంటి ఒక మంచి గుర్తింపు ఏందయ్యా అంటే చక్కగా సేవ చేయటం, తోటి మనిషికి సహకరించటం, అందులో ఉన్నటువంటి అనేక అంశాలు ముఖ్యంగా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వీచే పరిమాణాలను బట్టి మనకు పూలపై ఇష్టం ఏర్పడినట్లు మాట్లాడే మాటలను బట్టి మనపై
ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.